ఏం చేశారు 1960లో దాదాపుగా అప్పటికే ఆసియా ఖండంలోని దేశానికి కూడా వీటో పవర్లో భాగస్వామ్యం చేయాలి అన్న డిమాండ్ పెరుగుతూ ఉంది. ఆ సమయంలో అప్పటికి 4 దేశాలు మాత్రమే ఉన్నాయి. ఏవి? యుఎస్, యూకే, బ్రిటన్, రష్యా అండ్ ఫ్రాన్స్. ఈ 4 దేశాలు మాత్రమే ఉండడం జరిగింది. అయితే ఆసియా ఖండంలోనే ఇంకొక దేశానికి కూడా ఇస్తే బెటర్ అని ఎప్పుడైతే యుఎన్ అసెంబ్లీలో, న్యూయార్క్లో ఉన్న యుఎన్ అసెంబ్లీలో చర్చ జరగడం మొదలైంది. ఈ చర్చలో భాగంగా ఇది 1960-1963 ఆ మధ్య సమయంలో యుఎన్ అసెంబ్లీలో, న్యూయార్క్లో ఉన్న యుఎన్ అసెంబ్లీలో చర్చ జరిగింది. దానికి మన దేశ ప్రధానిగా నెహ్రూ గారు అటెండ్ అయినప్పుడు సరిగ్గా ఆయన మరణించడానికి ఒక ఏడాది ముందు 1963లోనే ఈ చర్చ జరిగింది. ఆయన 1964లో మరణిస్తే దానికి ఒక ఏడాది ముందు ఆయన ఆ చర్చలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆయన చైనా మా మిత్ర దేశమే, చైనా దగ్గర వీటో ఉన్నా మా దగ్గర ఉన్నట్టే, మేమిద్దరం ఆ అండర్స్టాండింగ్లో ఉంటాం భవిష్యత్తులో కూడా అన్నట్టుగా ఆయన చైనాని నమ్మి, నేను పదే చెబుతాను, ఎక్కడా కూడా ఇక్కడ నెహ్రూ గారినో తప్పు పట్టలేదు. ఏ రోజు కూడా ఆయన తెలిసి చేశారో తెలియక చేశారో అని మాత్రమే అంటూ ఉన్నాం. అంటే ఒక రకంగా మంచితనానికి పోయి చేసుకున్న పనులు ఇవన్నీ కూడా. అటు పాకిస్తాన్తో జరిగింది కూడా ఇదే మంచితనాలు, ఇవే ప్రేమలు, ఈ ప్రేమలు చూపించే మొత్తంగా ఇలా అయిపోయాం. కాబట్టి అక్కడ కూడా చైనా మీద ఆయన చూపించిన ప్రేమ ఏదైతే ఉందో, వాత్సల్యం ఏదైతే ఉందో ఆ కారణంగా దానికి సమర్పించారు. ఆ వీటో పవర్ని చైనాకి సమర్పించారు. అప్పటి వరకు బాగానే ఉన్న చైనా వీటో వచ్చిన తర్వాత మన తలన మన నెత్తుల మీద చేతులు పెట్టడం మొదలుపెట్టింది. జరిగింది ఇది ప్రతి సంవత్సరంతో సహా తెలుసుకోవాలి. 64లో నెహ్రూ గారు మరణించడానికి ముందు స్వయంగా నెహ్రూ గారే యుఎన్ అసెంబ్లీ, న్యూయార్క్లో ఉన్న అసెంబ్లీలో ఒప్పుకోవడం జరిగింది చైనాకి ఇవ్వమని. దాని తరువాత ఎప్పుడు ఇది వచ్చింది? చైనాకి కూడా అంత త్వరగా ఏం రాలేదు, 64లో ఏం రాలేదు. అది దాదాపుగా 1971లో వచ్చింది వీళ్ళకి వీటో పవర్ చైనాకి. అంటే దాదాపుగా 7 సంవత్సరాల తరువాత చైనా వీటోలోకి వెళ్ళడం జరిగింది. రైట్, ఎవరైతే ఈ ప్రశ్న అడిగారో వాళ్ళకి ఈ సమాధానం. 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పాటైతే మరి చైనా ఎట్లా వెళుతుంది, భారత్ ఎట్లా వెళుతుంది, ఎవడిచ్చాడు అన్నారు కదా, వాళ్ళకి ఈ సమాధానం. ఇంకా ఆధారాలతో సహా కావాలి అంటే నేను చెప్పింది ఇప్పుడు ఈ ఇయర్స్తో సహా చెప్పాను కదా, వీటో పవర్ చైనాకి ఎప్పుడొచ్చిందో మీరు సెర్చ్ చేసుకోండి, ఎక్కడైనా సరే రీసెర్చ్ చేయండి. చైనాకి వీటో పవర్ వచ్చిన ఇయర్ ఏదో సెర్చ్ చేయండి, అది 1971.